వారణాసి మూవీ గురించి ప్రియాంక చోప్రా గారు మరొక హింట్ ఇవ్వడం జరిగింది. మరి మహేష్ బాబు గారు వారణాసి మూవీ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే ఎగ్జైటింగ్గా ఒక న్యూస్ని షేర్ చేస్తూ ఉన్నారు. సో మరి రీసెంట్గా ప్రియాంక చోప్రా గారు నటించినటువంటి ది బ్లఫ్ మూవీ అనేది వచ్చిందనమాట. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. విశేష ఆదరణ కూడా సినిమాకు వస్తుంది. సో మరి అది చూసిన తర్వాత మహేష్ బాబు గారు తనకి ఒక అంటే సోషల్ మీడియాలో ఒక గ్రీటింగ్స్ చెప్పారనమాట. సో ది బ్లఫ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా గారు మరొకసారి తన నటన ఏంటి, తన ఒక సత్తా ఏంటని చూపించుకున్నారు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అనే విధంగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో దీనికి ప్రియాంక గారు రిప్లై ఇస్తూ ఏం చెప్పారంటే, థ్యాంక్ యూ మహేష్, సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా అనే విధంగా చెప్పారనమాట. సో ఈ యొక్క చిన్న హింట్తోని ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు వారణాసి మూవీ అనేది ఒక గ్లోబ్ ట్రాటింగ్ లాగా ఉంటుంది. అండ్ ప్రపంచం మొత్తం కూడా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. అండ్ అదేవిధంగా రీసెంట్గా ప్రియాంక చోప్రా గారు కూడా ఒక సందర్భంలో పంచుకోవడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే, మేము ఈ సినిమాలో ప్రపంచం అంతా కూడా తిరుగుతూనే ఉంటామనే విధంగా హింట్ ఇచ్చారు. సో ఇక్కడ మరొకసారి హింట్ ఏంటంటే, మరి అంటార్కిటికా, సో ఈ యొక్క సీ యూ సూన్ అనే విధంగా చెప్పారంటే తొందరలోనే వీళ్ళిద్దరూ కలిసి అంటార్కిటికాలో కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో మరి ఇద్దరు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, ఏ షూట్ చేస్తున్నారంటే వారణాసి షూటింగ్. సో మరి నెక్స్ట్ షెడ్యూల్ అనేది అంటార్కిటికాలో ఉండబోతుంది షూటింగ్ అని చెప్పేసి మనకు క్లియర్ అండ్ క్లారిటీగా ఈ యొక్క హింట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మరి నార్మల్ విషయం కాదు. రాజమౌళి గారు అంటే ఆయన యొక్క అంటే స్కిల్స్ కావచ్చు, అందరికీ చూపించే విధానం కావచ్చు, ఆ సినిమా సెట్లను కానీ అసలు చిన్న విషయాల్ని కూడా ఎంతో క్లుప్తంగా పరిశీలించి పర్ఫెక్ట్గా తీస్తూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి ఆయన సినిమాలు మనము ఏ రేంజ్లో ఉంటాయనేది ఎంత వెతికినా కూడా చిన్న పొరపాట్లు కూడా మనకు కనిపించవు. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకోసం అని చెప్పేసి ఆయనకు దర్శక ధీరుడు అని చెప్పేసి కూడా మనందరము చాలా పిలుచుకుంటూ ఉంటాం రాజమౌళి గారిని. మరి ఇప్పుడు వారణాసి మూవీ అనేది మనం చూసాం. ఆల్రెడీ అసలు వేరే దేశాల్లో వేరే ఖండాల్లో కూడా ఈ సినిమాని షూట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే నెక్స్ట్ షెడ్యూల్ అనేది అంటార్కిటికా ఖండంలో ఉండబోతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఇటు ప్రియాంక చోప్రా గారి ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, రాజమౌళి గారి ఫ్యాన్స్ కావచ్చు, ఓవరాల్గా అసలు సినిమా ఇండస్ట్రీ, సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా నుంచి వచ్చేటటువంటి ఈ సర్ప్రైజెస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నారనమాట. మరి చూడాలి అంటార్కిటికాలో ఎలాంటి షెడ్యూల్ ఉండబోతుంది, ఏమైనా అక్కడ నుంచి అప్డేట్స్ ఇస్తారా, చిన్న ఫోటో అయినా లీక్ అవుతుందా ఏంటి అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి వారణాసి సినిమా పట్ల మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు? ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు తెలుస్తున్నప్పుడు, చిన్న హింట్స్ అన్ని ఇస్తున్నప్పుడు కూడా మీరు ఏ విధంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.